అవర్ లైఫ్స్, ఈ నిశ్శబ్దమైనటువంటి 3 దినాలు కూడా మనకు అనేక సందర్భాలలో ఈ మరణము, సమాధి యొక్క అనుభూతిని కలిగిస్తూ ఉంది. When our prayers are not being answered, when our fasting is not going, it never seems that it is going to give the fruits. మన భక్తి జీవితము భగవంతుని మెప్పించడములో విఫలమైందేమో అన్నటువంటి భావన కలిగినప్పుడు, ప్రక్కన వారు నీవు సేవిస్తున్నటువంటి దేవుడు మౌనియా అని ప్రశ్నించినప్పుడు సమాధానము తెలియక, జవాబు తెలియక, ఎక్కడికి వెళ్ళాలో ఏమి చెప్పాలో ముఖము చూయించుకోలేక బ్రతికినటువంటి అనుభూతి ఈ రోజున నీది 2000 సంవత్సరాల క్రితం భగవంతుని విశ్వసించినటువంటి ఆ భక్త సమాజానిది. మై డియర్ ఫ్రెండ్స్, లెట్ మీ అష్యూర్ యూ, గాడ్ వాజ్ నాట్ సైలెంట్. 3 దినములు యావత్ విశ్వానికి నిశ్శబ్దము రాజ్యము చేస్తున్నట్టు అగుపడ్డది. కానీ ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం బహుశా 12-13 వచనాలలో అక్కడ పరిశుద్ధుడైన పౌలు మనకు సెలవిస్తాడేంటంటే, 3 దినములు యేసుక్రీస్తు ప్రభుల వారు పాతాళములోనికి వెళ్ళి అక్కడ దేవుని యొక్క పరిచర్యను వారు గావించి వారందరినీ కట్టగట్టుకొని వారి రక్షణ మోక్షము కొరకు ఆయన అక్కడ పరిచర్య చేసి వారిని పరలోకానికి తీసుకుని వెళ్ళినాడు. God is at work. The best example to say that in silence God works is the life of Joseph. పాత నిబంధన గ్రంథంలో యోసేపు one of the best examples I could see. Joseph was abandoned. అంటే తండ్రి, తోబుట్టువులు అందరు కలిసి వీని అమ్మేశారు. Joseph was sold. He was thrown into a well అని బాయిలో పడేశారు. జోసెఫ్ వాజ్ అబద్ధపు నిందలు జోసెఫ్ మీద వేసినారు. ఆయన మీద బలాత్కారం యొక్క ప్రయత్నాలు జరిగినాయి. ఆయన చెరసాలలో వేయబడ్డాడు. All through years are very silent years in the life of Joseph. Probably one question జోసెఫ్ యొక్క మదిని భక్షించి వేసుంటూ ఉంటది ఏంటంటే, అమ్మా నాయన, తల్లి తన స్తన్యములో విశ్వాసాన్ని అణువున నింపిన తర్వాత భగవంతుడు ఇంకా 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 కష్టము తప్ప దరి కనబడలేకపోతే, దైవమా నేను నేర్చుకున్న విశ్వాసము నిర్వీర్యమా అని ప్రశ్నిస్తూ పరమేశ్వరుని మాత్రం విడిచిపెట్టకుండా వెంబడించినటువంటి వైనం. యావత్ లోకం వీని పని అయిపోయింది అని భావించినారు. కానీ భగవంతుని యొక్క మౌనములో వీనిని మహామనిషిగా సిద్ధము చేసే కార్యము మీద భగవంతుడున్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. గాడ్ వాజ్ నాట్ సైలెంట్ ఇన్ యువర్ టీయర్స్. నీ కన్నీటిలో, నీ దుఃఖములో, నీ అవమానములు, నీ వేదనలు, నీ ఉద్యోగము లేనటువంటి స్థితిలో, నీవు పొందేటువంటి ప్రతి బాధలో భగవంతుడు పలుకుతలేడంటే భగవంతుడు విడిచిపెట్టినాడని కాదు, కానీ నీవు ఊహించినటువంటి గొప్ప ఘనమైన స్థితికి ఆయన నీ కొరకు రాచరికపు బాట వేయడానికి 24 గంటలు అహర్నిశలు శ్రమిస్తున్నాడని ఈ పునరుత్థానం ఈ రోజున మనకు ఆశ్వాసనం అందిస్తుంది. 3 days God was not silent. He made a salvation to the people. In the life of Joseph, God was not silent. ఫరో తర్వాత పరిపూర్ణమైన అధికారం ఇవ్వడానికి ఎన్ని సంవత్సరాలు యోసేపు ప్రార్థనకు ప్రతిఫలము కనబడలేదు, వినబడలేదు. డోంట్ గెట్ డిస్కరేజ్డ్. ఈరోజు ఉన్న స్థితిని చూసి మీ హృదయాన్ని కలవరపడనివ్వకండి మిత్రమా. భగవంతునికి సమర్పించుకోండి. భగవంతుడు నీ పట్ల చాలా నిశ్శబ్దంగా తన కార్యాన్ని జరిగిస్తాడు.
అప్పటి వరకు వేచి ఉండండి. సెకండ్ థింగ్, రిజరెక్షన్ ఈజ్ ఫర్ దోస్ హూ ఆర్ ఫర్గాటన్. నన్ను దేవుడు మర్చిపోయినాడు అని భావించే వారి కొరకే ఈ పునరుత్థానము. యేసుక్రీస్తు ప్రభుల వారు మరణాన్ని ఓడించి తిరిగి లేచినాడు. రెండవది, ద రిజరెక్షన్ ఈజ్ ఫర్ దోస్ హూ ఆర్ ఫెయిల్డ్. జీవితంలో ఓడిపోయిన వాడనంటే అందరికీ చులకనే. ఏమండి, చులకనా కాదా? ఓటమిని ప్రేమించేవాడు ఎవడైనా ఉన్నాడా? ఓటమిని గుండెకు హత్తుకునేవాడు ఎవడైనా ఉన్నాడా? ఎవడు లేడు. అయితే ఈ రోజున ఓడిపోయిన వారిని గుండెకు హత్తుకోవడానికే ఆయన మరణాన్ని ఓడించి ఆయన పునరుత్థానుడైనాడు. జీవితంలో నువ్వు ఓడిపోయినావని భావిస్తే మిత్రమా, ఈ పునరుత్థానము నీకే. నిన్ను హత్తుకోవడానికి ఆయన మరణాన్ని ఓడించి తిరిగి లేచినాడు. యునో, ఇంటికి వెళ్ళాక చదవండి మార్కు సువార్త 14వ అధ్యాయం 7వ వచనంలో. అక్కడ దేవదూత ఆ స్త్రీలతో చెప్పింది ఏంటంటే, గో టెల్ హిస్ డిసైపుల్స్, ఆయన లేచినాడని మీరు వెళ్ళి ఆయన శిష్యులకు తెలపండి. అంతటితోనే ఆగలే దేవదూత. ఏమన్నదనంటే, ఇంక్లూడింగ్ పీటర్. Very specific mentioning of the Peter. What does it mean? ఎందుకు పేతురు యొక్క పేరును మాత్రమే ప్రస్తావించింది? 12 మంది శిష్యులలో జీవితములో ఆడి మాట తప్పినవాడు ఎవరైనా ఉన్నారు అనంటే అది పేతురే. అది పేతురే. అయ్యా, నీ కొరకు అవసరమైతే నేను నా కంఠమన్న కోస్తా, లేకుంటే కనబడ్డోని కంఠమన్న కోస్తా అన్నాడు. కనబడకుండా పోయింది, పత్త లేకుండా పోయింది. ఈయన దుందుడుకు స్వభావం ఎరిగినటువంటి భగవంతుడు యేసుక్రీస్తు దేవుడు ఏమన్నాడంటే, అయ్యా పేతురు, నీవు నన్ను ఎరగవని ఆయన అనుకున్నాడు. ఏందనంటే, ఈ సొంటోళ్ళని మస్తు మందిని చూసిన, కానీ ఆయన సైకాలజిస్టులకే సైకాలజిస్ట్ అన్న సంగతి పాపం పేతురుకి ఎరకలేదు. యేసుక్రీస్తు ప్రభుల వారి మీద ఉమ్ముస్తూ, ఆయన కళ్ళకు గంతలు గట్టి, ఆయన చెంపలు వాయిస్తూ ఆయనను బాధ పెడుతూ ఉన్నప్పుడు పేతురు మరొక అనుభవంలో ఉన్నాడు. పారిపోయి యేసుక్రీస్తు ప్రభుల వారికి ఎంత దూరంగా అయితే అంత దూరంగా ఉంటే మంచిదని నిర్ణయించుకున్నాడు. వెంటనే తొలిసారిగా పిలాతు సన్హెద్రిన్లో ఉన్నటువంటి పెద్దల దగ్గర పనిచేసేటువంటి ఒక చిన్నది వచ్చి, హే మ్యాన్ పీటర్, I've seen you with Jesus. అతని పోరిల మనవాడ, అయ్యా నేనేదో పారిపోయి బతుకు జీవుడా నేను ఎదుకొని వస్తే అట్లా చూసి, ఏ అమ్మాయి ఏటి రాత్రిపూట కదా మసుకున్నట్టుంది నీకు, నేను కాదులే అన్నాడు. ఆ పిల్ల ఇడిసబెట్టలే. మళ్ళీ 2 నిమిషాలు, నో పీటర్, నో ఐ న్యూ యూ ఆర్ ద ఫెలో, యూ ఆర్ ఫాలోడ్ జీసస్. ఇక అర్థం కాలే పేతురుకు. జర దూరం పోయి నిలబడితే ఇంకొకడు వచ్చి ఏమన్నాడనంటే, ఆర్ యూ నాట్ ద గలిలియన్ హూ హావ్ ఫాలోడ్ జీసస్? దెన్ హీ స్టార్టెడ్ కర్సింగ్ అని ఉంది ఇంగ్లీష్ బైబిల్లో. అక్కడ పోయేసి తనను తానే చెప్పించుకుంటున్నాడు. అబ్బా వచ్చి నా బతుకుల మనవాడ ఇట్లా అయిపోయింది, ఇంత బతుకి వీళ్ళతో చెప్పించుకునే బతుకు, ఇక తను తాను చెప్పించుకున్నాడు. తనకు తెలియకుండానే 3 సార్లు కోడి కొక్కరుకో అని పిలవగానే యేసుక్రీస్తు ప్రభుల వారు అన్నటువంటి ఆ ప్రవచనము నెరవేరగానే గుండెలు తల్లడిల్లిపోయి ముఖము నేలవ్రాలు వేసుకుని ఇంత జీవితాన్ని జీవించి ఏమైంది ఆఖరికని ఆయన విలిపిస్తూ ఉన్నాడు. పీటర్ వాజ్ గ్రీవ్డ్ అండ్ వాజ్ అషేమ్డ్. మై డియర్ ఫ్రెండ్స్, జీవితంలో ఓడిపోయినావని భావిస్తున్నావా? జీవితంలో పాపం చేసినావని భావిస్తున్నావా? జీవితంలో భగవంతుడు ఉంచినటువంటి అంచనాలకు తగినటువంటి జీవితాన్ని జీవించలేకపోతున్నానని భయపడుతున్నావా? అయితే నీ బలహీనతను ఎరిగినటువంటి భగవంతుడు నీ బలహీనత గుర్తించి నీకంటే ముందుగా నీ కొరకు ఆయన పునరుత్థానంలో మరణాన్ని, ఓటమిని, భయాన్ని, మనము ఆడి మాట తప్పేటువంటి ఆ పరిస్థితిని గుర్తించి గ్రహించి మీరు వెళ్ళి శిష్యులతో పాటు హన్మకొండలో ఉన్నటువంటి బలహీనులైన నా బిడ్డలకు పేరు వరసన చెప్పండని జ్ఞాపకం చేసుకోవడమే పునరుత్థానపు పండగ యొక్క మహిమ. టుడే గాడ్ ఈస్ రిమెంబరింగ్ యూ నేమ్ బై నేమ్.
He never looks at your weakness, my dear friends. He just looks at your meekness. విరిగి నలిగిన నీ గుండెను చూసేది వాడొక్కడే.